ఏకంగా నరేంద్ర మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని, అమిత్ షా గారిని, ఇంకా దేశంలో ఉన్న బడా నాయకుల్ని, ఫిల్మ్ యాక్టర్స్‌ని, క్రికెటర్స్‌ని అందరినీ కూడా వెనక్కి నెట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారండి. అది ఎక్కడో ఏంటో తెలుసా? అదేనండి ఏకంగా 140,00,00,000 ప్రజానీకానికి లీడర్‌గా ఉన్న నరేంద్ర మోడీ గారిని కూడా మించి పవన్ కళ్యాణ్ గారు ఎళ్లారంటే అంతకన్నా జనసేన అభిమానులకి అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటదండి. నరేంద్ర మోడీ గారు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ప్లేస్‌లో ఉన్నారండి. అంటే ఇదేదో మిగతా వాళ్ళందరినీ మనం కించపరచడం కాదండి. కానీ మన అభిమాన హీరో, మన అభిమాన నాయకుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉండడం అనేది మనందరికీ గర్వకారణమే కదండీ. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. ట్విట్టర్ ఖాతాలో టాప్ పొలిటీషియన్‌గా పవన్ కళ్యాణ్ గారు అవతరించారండి. భారత్‌లో మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్స్‌లో పవన్ టాప్‌లో ఉన్నారండి. సెకండ్ ప్లేస్‌లో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. మూడో ప్లేస్‌లో మన రాహుల్ గాంధీ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్‌కి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.